తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత జాగ్రత్తలు పాటించాలి. మధ్యవర్తిత్వానికి వెళ్ళవద్దు. అనవసరంగా మాటలు పడవద్దు. కొంచెం మాట పట్టింపు మిత్రుల మధ్యన బంధువుల మధ్యన ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు జాగ్రత్తలు పాటిస్తూ కొనసాగించండి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తే తొందరపడకుండా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీకు కొంత అనుకూలంగా ఉంటాయి. ఇంటి లోపల వివాహానికి సంతానానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్ళడం వలన సంతోషాన్ని పొందుతారు. తులారాశి వారు ఈరోజు శ్రీ దుర్గాయై నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. బంధువుల నుంచి మీకు శుభవార్త తెలుస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన మంచి శుభవార్తను వింటారు. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులు లేదా కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులు అనుకూలంగా ఉన్నాయి. ధనలాభం కలుగుతూ ఉంటుంది. శుభవార్తను వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. వ్యాపార రంగం లోపల కొంత లాభాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. ధనస్సు రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.